మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి అల్విన్ కాలనీ వెస్ట్ సాయి నగర్లోని ఓ ఇంట్లో ఈ నెల 15న జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. దొంగతనానికి పాల్పడిన భరత్ అనే పాత నేరస్తుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 7 లక్షలు విలువైన 12.7 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. గతంలో నిందితుడు 3 చోట్ల దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చాడని తెలిపారు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బాలానగర్ ఏసీపీ హనుమంతరావు వివరాలు వెల్లడించారు. వాళ్ళ నానమ్మది ఫస్ట్ డెత్ యానివర్సరీ ఉంటే జనగాం వెళ్ళిపోయారు. వాళ్ళు 15వ తారీఖు వెళ్ళి మళ్ళీ తిరిగి 10వ తారీఖు చూసుకున్నారు. ఇంట్లో చూసుకుంటే ఆ ఇంట్లో డోర్ కాకుండా కిటికీ ఉంటుంది. అది ఆ కిటికీ ఏం చేశారంటాడు, ఆ కిటికీ డోర్ ఒకటి పగలగొట్టి ఒక బండతోటి అది ఫైబర్ అది తీసి ఒక సైడ్ నుంచి లోపలికి వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో ఈ పగలగొట్టే క్రమంలో ఆ కిటికీ కొన్ని బ్లడ్ స్టెయిన్స్ కూడా ఉన్నాయి. దాన్ని ఒకసారి మనం వెరిఫై చేసాం. చూసుకున్న తర్వాత దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళు తిరిగి పరమేశ్వర్ వాళ్ళు 18వ తారీఖు వచ్చారు. తిరిగి వచ్చి ఇంట్లో ఇది కిటికీ పగలగొట్టింది ఏందని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా అల్మారాలను చెక్ చేసుకుంటే వాళ్ళకన్నీ కూడా వస్తువులు పోయి కనిపిస్తున్నాయి. వస్తువులు ఏమేమి పోయినాయి అంటే వాళ్ళ పోయిన వస్తువుల్లో 12.7 తులాస్ గోల్డ్ పోయింది. అందులో ఉన్నాయి అట్లా ఐటమ్స్ ఏంటంటే లాంగ్ హారం ఒకటి ఉంది, నెక్లెస్ ఒకటి ఉంది, ఇయర్ రింగ్స్ ఉన్నాయి, తర్వాత బ్లాక్ బీడ్ చైన్ ఒకటి ఉంది, నోస్ రింగ్ ఉంది, మాటీలు, తర్వాత ముక్కు పోగులు ఉంటాయి కదా ఫింగర్ అది ఆ ఫింగర్ రింగ్స్ అవి కూడా చేతి రింగులు కూడా పోయినాయి. అవన్నీ కూడా పోయినాయి. మొత్తం కలిపితే 12.7 గ్రామ్స్ అయినాయి ఇవి. తర్వాత వీళ్ళు మా వాళ్ళు